హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దానిమ్మ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. మేమైతే ఎటువంటి రసాయనాలు వాడకుండా ఇంటి దగ్గర ఈ దానిమ్మ చెట్టును పెంచుతున్నాం. బయట దొరికే మనకు దానిమ్మలో అనేక ఆర్టిఫిషియల్ రసాయనాలు వాడి దాన్ని మక్కబెట్టడం అయితే జరుగుతుంది. కొన్ని మనం చూస్తాం, న్యాచురల్గా కూడా బయట మార్కెట్లో దొరుకుతాయి. కానీ దాదాపు 60 to 70% మనకు బయట న్యాచురల్గా అయితే దొరకడం లేదు. ఒక 20-30% మాత్రమే అన్ని ఫ్రూట్స్ న్యాచురల్గా మనకు లభిస్తున్నాయి మార్కెట్లో. ఈరోజు ఈ వీడియోలో దానిమ్మ వల్ల కలిగే లాభాలు, మనం ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో దానిమ్మ యొక్క వృక్షశాస్త్ర నామం, బొటానికల్ నేమ్ పూనికా గ్రానటం. తెలుగులో దీన్ని సాధారణంగా దానిమ్మ అని అంటారు. ఆయుర్వేదంలో దీనిని డాడిమ్మ అని అంటారు. ఇది పునికేసి కుటుంబానికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా గాలిలో తేమ లేని పొడి వాతావరణం గల ప్రదేశాలలో వాణిజ్యపరంగా దానిమ్మ సాగవుతుంది. దీనిని డామిడి వృక్షం అని కూడా అంటారు. భారతదేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తి చేయడంలో, సాగు చేయడంలో మహారాష్ట్ర మొదటి స్థానం. రెండవ స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో కర్ణాటక, తెలంగాణ 7వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఈ యొక్క దానిమ్మ ఉత్పత్తి సాగులో ఈ విధంగా ర్యాంక్స్ ఉండడం అయితే జరిగింది. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాల గని. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడం, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడం మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. దానిమ్మ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు. గుండె ఆరోగ్యం. ముఖ్యంగా దానిమ్మ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ రసం చెడు కొలెస్ట్రాల్ నిరోధించి రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు. ఇందులో ఉండే ప్యూనికాలజెన్స్ మరియు యాంథోసైనిక్స్ శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. జీర్ణక్రియ మరియు మంట తగ్గింపు. జీర్ణక్రియకు చాలా మంచిగా పనిచేస్తుంది ఈ దానిమ్మ. మంట తగ్గింపు. మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా దానిమ్మ తీసుకున్నట్లయితే, దానిమ్మ గింజలను, దానిమ్మ యొక్క జ్యూస్ను కూడా మనం తీసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ మరియు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఎవరైనా కీళ్ళ నొప్పులతో, ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లయితే ఈ దానిమ్మ రసాన్ని ఒక వారం 2 వారాల పాటు తీసుకున్నట్లయితే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మధుమేహ నియంత్రణ. దానిమ్మ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ విధంగా న్యాచురల్గా తీసుకునే ఫ్రూట్స్లో మనకు మధుమేహ సమస్యలను కూడా నియంత్రిస్తుంది ఈ దానిమ్మ. రక్తహీనత నివారణ. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం ద్వారా రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. అదేవిధంగా చర్మ సంరక్షణ. దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా దానిమ్మ ఆకులు, దానిమ్మ యొక్క ఫ్లవర్స్ అన్నీ దానిమ్మ చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ఫ్లవర్స్ను స్త్రీలు తలలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. దీని యొక్క ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. మరియు ఆకులను కూడా ఫ్లవర్స్ అల్లినప్పుడు అలంకరణ కొరకు ఈ యొక్క ఆకులను, దానిమ్మ ఆకులను, ముఖ్యంగా సాఫ్ట్గా ఉండే ఆకులను వాళ్ళు అలంకరణ కొరకు వాడతారు. డెకరేషన్లో, ఇంటికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ డెకరేషన్లో కూడా దానిమ్మ ఆకులను, ఫ్లవర్స్ను అయితే వాడడం మనం గమనిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతకుముందు మీకు చెప్పినట్లు దానిమ్మ యొక్క ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఏది వాడినా ఫ్రెండ్స్
మనం ఇతరులను కన్సల్ట్ అయి ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ను